హాయ్ అండి, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి అయితే మా పాప పుట్టినరోజుల ఫంక్షన్ వీడియో అండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఏ దేవుడికి తీసాము, ఎలా జరిగిన ప్రాసెస్ అనేది తెలుస్తుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ మమ్మల్ని లైఫ్ జర్నీ. మేమైతే దుర్గదేవుడికి అయితే వెంట్రుకలు అనేది తీస్తామండి. ఈ ప్రాసెస్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా చేస్తారు. మా దగ్గర అయితే ఇలా 2 సైడ్స్ కూడా అంతా సెట్ చేసేసిన తర్వాత ముస్లిం అతను అయితే వస్తాడు. వచ్చి ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత మేకలంతా కట్ చేసేసి మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసేసుకొని మేము పూజించే ఇక్కడ దర్గా ఉంటుంది గుట్ట మీద, అక్కడికైతే అందరం కలిసి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇక్కడైతే మేనమామ వెంట్రుకలు కట్ చేయాలి కాబట్టి వెంట్రుకలు కట్ చేయడానికి పాపకైతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని 5 కత్తెరలు అయితే తీసేసిన తర్వాత మళ్ళీ మంగళతను అయితే మిగతా వెంట్రుకలన్నీ కూడా కట్ చేసేస్తారు. బట్ గుండు తీయలేదండి. గుండు అయితే వేరే ప్రాసెస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత అయితే మేము అంత ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అక్కడికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అందరూ వచ్చిన చుట్టాలకి భోజనాలు పెట్టేసి మేము తినేసి దాని తర్వాత మాకు బట్టలు పెట్టారు. బట్టలు పెట్టుడు అయిపోయిన తర్వాత ఒడి బియ్యం అయితే పోసారండి. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి. మా మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టడము అండ్ గోల్డ్ చైన్ పెట్టడం పాపకు ఇవన్నీ కూడా ఉండే, బట్ అవన్నీ కూడా మిస్ అయిపోయాయి అన్ఫార్చునేట్గా. అండ్ ఒడి బియ్యం అయితే ఇలా పోసారండి. అండ్ ఒడి బియ్యం ఎంతమంది పోస్తారో నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ వాళ్ళు అక్కడికి అందరు చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజైతే పాపతో చాలా బాధేసింది, పాపం చాలా ఏడ్చేసింది. సో ఇలా జరిగిందండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే మా పాప ఫైనల్ లుక్ అండి. ఓకే అండి, చలో బాయ్.